Hey people, welcome to our channel. Today's our topic is dual slope or integrating type ADC. And నార్మల్గా ఇది మనకి అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. అండ్ దిస్ ఈస్ అవర్ బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డ్యువల్ స్లోప్. అంటే మన ప్రీవియస్ వీడియోలో మనం అనదర్ టైప్ ఆఫ్ కన్వర్టర్ చూసినాం, అది సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్. అండ్ దాని పక్కన పెట్టండి. ఇంతవరకు ఎవరైతే చూడలేదో అది చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టుడేస్ అవర్ టాపిక్ ఈస్ dual slope or integrating type ADC. And నార్మల్గా దిస్ బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ చెప్పండి? ఇంటిగ్రేటర్, వోల్టేజ్ కంపారేటర్, బైనరీ కౌంటర్ అండ్ ఏ కంట్రోల్ స్విచ్. తర్వాత మనకి ఇక్కడ స్విచ్ అనేది ఇక్కడ లొకేట్ అయి ఉంది. అండ్ దిస్ పార్ట్ ఈస్ ఇంటిగ్రేటర్ అండ్ దిస్ పార్ట్ ఈస్ వోల్టేజ్ కంపారేటర్, దిస్ ఈస్ AND గేట్, బైనరీ కౌంటర్ అండ్ కంట్రోల్ సర్క్యూట్. అండ్ మనకి ఈ ఏడీసీ అనేది చాలా అక్యురేట్ అండ్ లో కాస్ట్ ఉంటుంది. అండ్ మనకి ఈ ఇంటిగ్రేటర్ ఉంది కదా, ఈ ఇంటిగ్రేటర్లో మనకి 2 వోల్టేజెస్ ఉంటాయి, ఒకటి విఇన్ అండ్ ఒకటి వి రిఫరెన్స్. అండ్ దే బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ ఇన్ పొలారిటీ, అంటే ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉంటుంది, లైక్ దట్. తర్వాత మనకి ఈ ఇంటిగ్రేటర్ సర్క్యూట్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. 2 కాంపోనెంట్స్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది సర్క్యూట్ డయాగ్రామ్లో. అవి ఏంటి అంటే రెసిస్టర్ అండ్ కెపాసిటర్. జనరల్గా మనం ఈ ఇంటిగ్రేటర్ని ర్యాంప్ జనరేటర్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే దీని అవుట్పుట్ అనేది మనకి ర్యాంప్ సిగ్నల్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ర్యాంప్ జనరేటర్. తర్వాత మనకి అవుట్పుట్ ఆఫ్ ది ఇంటిగ్రేటర్ V0 ఈస్ కనెక్టెడ్ టు ది కంపారేటర్ పాజిటివ్ టెర్మినల్. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే మన కంపారేటర్ అయిన పాజిటివ్ టెర్మినల్ అనేది గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం కదా, అప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ అనేది <0 ఉంటే కంపారేటర్ అవుట్పుట్ అనేది 1 సెట్ అవుతుంది. నెక్స్ట్ ఈ V0 అవుట్పుట్ అనేది <0 ఉంటే దీని అవుట్పుట్ అనేది 0 అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత మనకి అవుట్పుట్ ఆఫ్ కంపారేటర్ అనేది మన క్లాక్కి ఇవ్వాలి. అంటే ఇప్పుడు దీని అవుట్పుట్ అనేది దీనికి ఇచ్చిన మనం, అంటే మనకి వచ్చిన దీని అవుట్పుట్ అనేది దీనికి ఇవ్వాలి. అంటే నార్మల్గా మనకి ఇది AND గేట్ ఒక టెర్మినల్కి మనం దీనికి వచ్చిన అవుట్పుట్ అనేది దీనికి కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత అవుట్పుట్ ఆఫ్ కంపారేటర్ ఈజ్ గివెన్ టు ది క్లాక్. తర్వాత క్లాక్ అనేది హై ఉంటుంది. ఎప్పుడు క్లాక్ అనేది హై ఉన్నప్పుడు మనకి బైనరీ కౌంటర్ అనేది స్టార్ట్స్ కౌంటింగ్ అప్ టు 2 to the power n-1 పల్సెస్ వరకు. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ ఏంటంటే ఫస్ట్ మనకి బైనరీ కౌంటర్ అనేది ఇనిషియల్లీ రీసెట్ టు 0. అంటే నార్మల్గా రీసెట్ అంటే 0 కదా, అంటే మనకి ఇది 4 బిట్ కాబట్టి ఇక్కడ వీఆర్ హ్యావింగ్ 4 zeros. తర్వాత మనకి ఇంటిగ్రేటర్ అవుట్పుట్ కూడా రీసెట్ కండిషన్ కాబట్టి నార్మల్గా ఇది కూడా 0 volts ఉంటుంది. తర్వాత మనకి ఈ ఇంటిగ్రేటర్ అవుట్పుట్ అంటే ర్యాంప్ సిగ్నల్స్ కదా, అంటే ఇది ర్యాంప్ జనరేటర్ కదా, అంటే ఇన్పుట్ టు ది ర్యాంప్ జనరేటర్ ఆర్ ఇంటిగ్రేటర్ ఈ స్విచ్ టు ది అనలాగ్ ఇన్పుట్ VA. నేను ఏమని చెప్పా, ఇంటిగ్రేటర్కి 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒకటి VA ఉంటుంది అని చెప్పాను కదా, ఈ VA. తర్వాత నెక్స్ట్ మనం ఈ అనలాగ్ ఇన్పుట్ అనేది ఇంటిగ్రేటెడ్ బై ది ఇన్వర్టింగ్ ఇంటిగ్రేటర్. తర్వాత మనకి వాట్ ఇట్ జనరేట్స్ అంటే నెగటివ్ గోయింగ్ ర్యాంప్ అనేది జనరేట్ చేస్తుంది ఈ ఇంటిగ్రేటర్ అనేది. తర్వాత అవుట్పుట్ అనేది ఈ కంపారేటర్ అవుట్పుట్ ఉంటుంది కదా, ఎప్పుడైతే హై ఉంటుందో అంటే లాజిక్ 1, అంటే హై ఉంటే లాజిక్ 1, లో ఉంటే లాజిక్ 0 కదా. సో మనకి కంపారేటర్ అవుట్పుట్ హై ఉన్నప్పుడు క్లాక్ పల్స్ అనేది పాస్ త్రూ AND గేట్. తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ బైనరీ కౌంటర్ అనేది స్టార్ట్స్ కౌంటింగ్, అదే లాజిక్ 0 ఉన్నప్పుడు అండ్ ఇట్ స్టాప్స్. తర్వాత ఈ నెగటివ్ గోయింగ్ ర్యాంప్ అనేది ఒక సర్టెన్ ఫిక్స్డ్ టైం పీరియడ్ వరకే కంటిన్యూ అవుతుంది కదా, అండ్ విచ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ది కౌంట్ డిటెక్టర్ ఫర్ ది ఫిక్స్డ్ టైం పీరియడ్. తర్వాత మనకి వెన్ ద కౌంటర్ రీచెస్ ద ఫిక్స్డ్ కౌంట్ ఎట్ టైమ్ ఇన్స్టెంట్ పీరియడ్ T, ద బైనరీ కౌంటర్ రీసెట్స్ టు 0 కండిషన్. అంటే మనం ఇచ్చిన ఫిక్స్డ్ టైం పీరియడ్ వరకే కౌంటర్ అనేది కౌంట్ చేస్తుంది. తర్వాత ఎప్పుడైతే మనం ఈ ఫిక్స్డ్ పాయింట్ వరకు రీచ్ అవుతుందో అప్పుడు మన ఈ కౌంటర్ అనేది రీసెట్ కండిషన్లోకి వెళ్తుంది, అంటే మళ్ళీ 4 zeros. అంటే ఇక్కడ మనకి ఈ రీసెట్ కండిషన్లోకి పోయినాక మళ్ళీ ఇంటిగ్రేటర్ అనేది స్విచ్చెస్ టు ది నెగటివ్ రిఫరెన్స్, అంటే
ఫస్ట్ ఇక్కడ మనం ఏంటిది అనలాగ్ ఇన్పుట్ని బేస్ చేసుకొని మనం ఈ ఆపరేషన్ అంతా చేసినాం కదా. నెక్స్ట్ సెకండ్ ఇన్పుట్ని బేస్ చేసుకోవాలి. అంటే సెకండ్ ఇన్పుట్ ఏంటిది మనకి ఇక్కడ చెప్పండి. సెకండ్ ఇన్పుట్ ఏంటిది? సెకండ్ ఇన్పుట్ రిఫరెన్స్ వోల్టేజ్. నెక్స్ట్ ఇట్ స్విచెస్ టు ది ఇంటిగ్రేటర్ ఇన్పుట్ నెగటివ్ రిఫరెన్స్ వోల్టేజ్. తర్వాత ఏమవుతుంది అంటే అక్కడ మనం ఏం ఇన్పుట్ తీసుకున్నాం? అనలాగ్ ఇన్పుట్ కదా. సో ఇక్కడ మనం నెగటివ్ ఇన్పుట్ నెగటివ్ రిఫరెన్స్ వోల్టేజ్. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ ర్యాంప్ జనరేటర్ అంటే ఏంటిది? ఇంటిగ్రేటర్. ఈ ఇంటిగ్రేటర్ అనేది స్టార్ట్స్ విత్ ఇనిషియల్ వాల్యూ. అంటే ఇనిషియల్ వాల్యూ దేనికైనా జీరోనే ఉంటుంది. తర్వాత అండ్ ఇట్ ఇంక్రీజ్ ద పాజిటివ్ డైరెక్షన్ అంటే ఇట్ రీచెస్ టు 0 volts. అంటే మనకి 0 voltsకి రీచ్ అయ్యే వరకు అది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ సైడ్ పాజిటివ్ డైరెక్షన్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది అంటిల్ ఇట్ రీచెస్ టు 0 volts. తర్వాత ఈ కౌంటర్ అనేది అడ్వాన్స్గా అవుతుంది. అప్పుడు మనకి ఈ విఎస్ అనేది 0 volts వస్తుంది కదా. అంటే మన మెయిన్ ఏం ఏంటిది? ఇట్ రీచెస్ టు 0 volts. ఎప్పుడైతే మనకి ఈ విఎస్ అనేది 0 volts రీచ్ అవుతుందో అప్పుడు మన కంపారేటర్ అవుట్పుట్ అనేది నెగటివ్ అవుతుంది. అంటే కంపారేటర్ అవుట్పుట్ బికమ్స్ నెగటివ్ అంటే లాజిక్ 0. తర్వాత లాజిక్ 0 అయినాక మనకి ఇక్కడ మనం యూజ్ చేసిన AND గేట్ అనేది డియాక్టివేట్ అవుతుంది. తర్వాత హెన్స్ ఇక్కడ ఇది ఎట్లాగో డియాక్టివేట్ అవుతుంది కాబట్టి నో క్లాక్ పల్స్ ఈస్ అప్లైడ్ టు AND గేట్. తర్వాత నౌ ద కన్వర్జన్ సైకిల్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ దిస్ ఈజ్ ది ఇంటిగ్రేటర్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్. తర్వాత మనకి ఏంటిది? విఇన్. ఇది విఇన్ ఇచ్చినప్పుడేమో మనకి నెగటివ్ ర్యాంప్ అనేది జనరేట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే రిఫరెన్స్ ఇచ్చామో అంటే ఇట్ సైడ్ పాజిటివ్ గోయింగ్ ర్యాంప్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ది కంప్లీట్ టాపిక్ అబౌట్ ది డ్యూయల్ స్లోప్ ఆర్ ఇంటిగ్రేటింగ్ టైప్ ADC కన్వర్టర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ది ఛానల్.